సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం, రేపు 12వ తారీఖు. ఒక సంవత్సరం అనేది మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. కాబట్టి 1 ఇయర్ వచ్చేసి రీజనబుల్. దాన్ని వచ్చేసి అనాలిసిస్ చేయాల్సినటువంటి పీరియడ్ అది. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి ఏంటి కాదు. ఆయన గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. కాబట్టి ఆయనకు సంవత్సరం అనేది చాలా ఎక్కువే. మిగతా వాళ్ళకి వచ్చే సంవత్సరం అంత ఎక్కువ కాకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అనాలిసిస్ చేయాలంటే అది ఎక్కువ పీరియడే. ఆయనకు అనుభవం ఉండేవాడు కాబట్టి మెరిట్స్ మెరిట్స్ ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిందే. ఇక్కడ ఏ ప్రభుత్వానికైనా బొమ్మ బొరుస, నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వానికి కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కానీ మెరిట్స్ ఎక్కువ, డిమెరిట్స్ ఎక్కువ అనే కోణంలోనే ఎంత పనికిమాలిన ప్రభుత్వానికైనా కొన్ని ఉంటాయి. కానీ మెరిట్స్ డిమెరిట్స్ లో ఏవి ఎక్కువగా ఉన్నాయని ఆలోచించినప్పుడు ఈ ఏడాది పాలనలో టీడీపీ కూటమికి మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. మెరిట్స్ లేవని అసలు చెప్పడం లేదు, మెరిట్స్ కూడా ఉన్నాయి. మనం ముందు మెరిట్సే తీసుకున్నాంలే. ఎందుకంటే శుభం పలకరా మంకన్న అంటే ఎందుకు ముందుగానే అశుభం పలకాల, శుభం పలుకుతాం. మెరిట్స్ వచ్చేసి ఈ సంవత్సరం పాటల్లో సరే, మొదటి సంతకం మెగా డిఎస్సి సంవత్సరం తర్వాత ఈ రోజు వచ్చేసి మెగా డిఎస్సి జరుగుతుంది. కనీసం అది సంతోషం. రెండవది వచ్చేసి సామాజిక సూపర్ 6 లో సామాజిక పెన్షన్ల అమౌంట్ పెంచుతామని చెప్పారు, అది పెంచారు, అది మెరిట్ కిందనే. జీతాలు 1వ తారీఖున ఇస్తున్నారు ప్రస్తుతానికి ఇంతవరకు, ఇది ఒక మెరిట్. తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అది ఇస్తున్నారు, అది ఒక మెరిట్ గా చెప్పొచ్చు. సరే, గ్రామ సభలు దాంట్లో ఏం జరిగిందని అంటే ఒక రోజు ఇచ్చేసి గ్రామ సభలు జరిపామని జరిపారు. దానికి ఎన్ని చోట్ల ప్రజలు వచ్చారు లేదని గ్రామ సభలు మొత్తం జరిపారు. తర్వాత రోడ్స్ గతానికంటే కొంచెం బెటర్. గతంలో ఉపాధి హామీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టించాడు. వీళ్ళు ఆ ఉపాధి హామీ పథకం డబ్బులతో రోడ్లు రిపేర్ చేశారు. కాబట్టి రోడ్లు గతానికంటే కొంచెం బెటర్. తర్వాత అన్న క్యాంటీన్లు కొన్ని అయినా సరే ఓపెన్ చేశారు అర్బన్ ఏరియాస్లో. పోలవరం సరే, ఎత్తుకాడ వచ్చేసి తేడాలు ఉన్నప్పటికీ, ఆడ వివాదాస్పదమైనప్పటికీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. గతంలో పోలవరం వచ్చేసి ఏమీ పనులు తిరగలేదు కదా, ఇప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. తర్వాత రాజధానికి సంబంధించి గతంలో ఒక అనిశ్చిత పరిస్థితి, రాజధాని ఏది ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉంటుంది అనేది ఒక స్పష్టమైంది. సరే, గ్రాంట్ కాకుండా కానీ అప్పులు మళ్ళీ ఆ కోణంలో ఆలోచించి వివాదాస్పదమే. సరే, సంథింగ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, రాజధానిలో కొంత జరుగుతూ ఉంది అనేది అది ఒక పాజిటివ్ పాయింట్. విశాఖ రైల్వే జోన్ కూడా అది కూడా ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ఇది మెయిన్ గా వచ్చేసి మెరిట్స్ తీసుకుంటే, ఇంకా డిమెరిట్స్ కోసం వ్యతిరేక అంశాలు. ఫస్ట్ అంశం వచ్చేసి అప్పుల్లో గత వైకాపా ప్రభుత్వాన్ని మేము టీడీపీ కూటమి అందరి నాయకులు ఏమి విమర్శించాము? జగన్మోహన్ రెడ్డి శక్తికి మించి అప్పులు చేస్తున్నాడు ప్రభుత్వం తరఫున, రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ అయింది, అప్పుల కుప్పైంది, శ్రీలంకను దాటిపోయింది అని చెప్పేసి అందరం విమర్శించిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ఏం చేస్తా ఉంది? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. కోటలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు అప్పులు, విపరీతమైన అప్పులు చేస్తా ఉంది. డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు. దీనికి అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేదానికి లెక్కలు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన లెక్కలే దీనికి ఉదాహరణ. ఆయన ఇచ్చిన లెక్కలేమి? 2023-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో చేసిన డైరెక్ట్ అప్పు 79,776 కోట్ల రూపాయలు. ఇది పయ్యావుల కేశవ్ చెప్పిన లెక్క, 79,776 కోట్లు. 2024-25 అంటే కూటమి ప్రభుత్వము తొలి సంవత్సరం చేసిన అప్పులు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే డైరెక్ట్ అప్పులు 98,577. అప్పుడేమో 79,000 చిల్లర అయితే ఈయన 98,000 చిల్లర. తర్వాత ఈ సంవత్సరం 2025-26లో 1,04,383 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్ నుండి పెట్టారు. అంటే టోటల్గా
మొత్తము అప్పులో మొత్తం బడ్జెట్లో 32% అప్పు ఈ సంవత్సరం చూపించారు. కాబట్టి అప్పుల విషయంలో అట్టర్ ఫెయిల్యూర్. గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా రుణాంధ్రప్రదేశ్ అప్పులాంధ్రప్రదేశ్ చేసింది కూటమి ప్రభుత్వం. దట్ ఈస్ నంబర్ 1 డిమెరిట్స్. రెండవది బాధుడు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వము ధరలు పెంచింది, పన్నులు పెంచింది, ఛార్జీలు పెంచారు. బాధుడే బాధుడు, మోదుడే మోదుడు, దంచుడే దంచుడు అని రాగాలు తీస్తా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ వీర బాధుడు బాధతా ఉన్నారు. దానికి ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారము కేవలం విద్యుత్ వినియోగదారుల మీదనే మోపింది ఈ ప్రభుత్వం. ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ఉన్నాయి. బట్ ఒకటి అప్పులు, 2 బాధుడు. ఇక మూడవది సూపర్ 6. సూపర్ 6లో నేను ముందుగానే చెప్పినట్టు సామాజిక పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ అదర్స్? ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి అంటే ప్రధానమైన కారణం సూపర్ 6. సూపర్ 6కి సంబంధించి సూపర్ ప్లాన్. మొదటిది యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు. ఒక సంవత్సరం దాటిపోయింది. 24-25లో పైసా ఇవ్వలే. 25-26 బడ్జెట్లో పైసా పెట్టలే. మొన్న మహానాడులో దాని గురించి ప్రస్తావించలే. కానీ మళ్ళా ఇవ్వగలం అని చెప్పేసి 6 శాసనాల్లో ఒక శాస్త్రం ఇవ్వగలం. నేను నిరుద్యోగ భృతి మెన్షన్ లేని ఇప్పుడు. రెండవది ఆడబిడ్డని. యూజువల్గా మన సాంప్రదాయం ఏమంటే మగవాళ్ళకి చెప్పినట్టు అమలు చేయకుండా కానీ ఆడబిడ్డలకు అమలు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డ విషయంలో ఖచ్చితంగా అమలు చేస్తారు చెప్పిన ప్రామిస్ను. అందుకోసం దీన్ని ఆడబిడ్డ నిధిని పెట్టారు. ఏమని 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వాలి కదా. ఆడబిడ్డకు చెప్పిన దాన్ని మాట తప్పచ్చునా? కాబట్టి 2024, 25 లేదు, 25-26లో బడ్జెట్ అలొకేషన్ లేదు. మొన్న మహానాడులో దాని ప్రస్తావన లేదు. కానీ 6 శాసనాల్లో స్త్రీ శక్తి అంటారు. అంటే ఆడబిడ్డ అనేది లేని స్త్రీ శక్తి. కాబట్టి ఆడబిడ్డల విషయంలో మాట తప్పడం జరిగింది. రెండవది వీళ్ళు చెప్తా ఉంటారు సామాజిక మాది బీసీల పార్టీ అని చాలా ఘనంగా చెప్పుకుంటుంటారు. ఈ సూపర్ 6లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. మాట తప్పొచ్చునా? ఇది బీసీల పార్టీ అని చెప్పి మీరు ఇది బీసీల పార్టీ కాదు, ఏం కాదు. ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ. ఇప్పుడు 1970లోనే 20% రిజర్వేషన్లు కాసపు మంది రెడ్డికి ఇచ్చారు. కానీ మీరు చెప్పుకుంటా ఉంటారు. పోనీ ఆ చెప్పుకున్నది చేయాలి కదా. 50 సంవత్సరాలకి పెన్షన్ 24-25 ఇవ్వలేదు, 25-26లో బడ్జెట్లో పైసా పెట్టలేదు, మన మహానాడులో దాని గురించి ప్రస్తావించలేదు. కానీ సామాజిక న్యాయం అని 6 శాసనాల్లో అదొక శాసనం. తర్వాత వచ్చేసి అన్నదాత